హాయ్ అండి. కాకరకాయ ఉల్లికారం అస్సలు చేదు లేని రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. చూసారా ఎంత మెత్తగా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అస్సలు మనకి చేదు అనేది ఎక్కడ కూడా ఉండదండి. ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయని ఈ విధంగా చేసుకుంటే పప్పుచారులోకి కానీ మనం విడిగా తినడానికి కూడా పిల్లలు కూడా అస్సలు తినని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారనమాట. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకరకాయ రెసిపీకి కావాల్సిన ముక్కలను అయితే కాకరకాయ పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. కాకరకాయ ముక్కల్ని హాఫ్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటేనే రెసిపీ అనేది మనకి చాలా బాగా వస్తుంది. పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కాకరకాయ పీసెస్ని ఈ విధంగా 1 ఇంచు మందం కట్ చేసుకున్న తర్వాత లోపల మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇది చాలా చేదులేని రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తినని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారనమాట. చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. కాకరకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎండింగ్ వరకు కూడా చూడడానికైతే ట్రై చేయండి. స్కిప్ చేయకుండా. కాకరకాయ కూర తినని వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేస్తారనమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా కాకరకాయ పీసెస్ అన్నీ కూడా ఇలా హోల్ లోపల మిడిల్ పార్ట్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకుంటే మనకి చేదు కానీ అలా ఏమీ ఉండదు. ఈ విధంగా ట్రై చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని పార్ట్ని కూడా ఇంచు మందం కట్ చేసుకొని దీంట్లో ఉన్న మిడిల్ పార్ట్ని అంతా కూడా తీసేసుకుంటే మనకి పీసెస్ అనేవి ఇలాగా వస్తాయండి. చూసారా? ఇలా రౌండ్గా పీసెస్ని కట్ చేసుకొని ఇప్పుడు కళాయికి గ్యాస్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ లైట్గా వేగేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఆనియన్ అలాగే దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 2 కూడా బాగా యాగనిచ్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఎలా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా కొంచెం జీలకర్ర అలాగే ఆనియన్స్ కొంచెం గోల్డెన్ ఫ్లేవర్లో వచ్చే వరకు వేయించేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పచ్చెనపప్పు వేసుకోవాలన్నమాట. ఈ పచ్చెనపప్పు కూడా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఇలా ధనియాలు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 ఎల్లిపాయలు ఒక 3 రెబ్బల వరకు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటే వేసుకోవచ్చండి. లేకపోతే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ చింతపండుని ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. నాకైతే చింతపండు ఇష్టం లేదండి. అందుకే నేను ఇవి దోరగా వేయించేసుకొని ఇందులో పసుపుని యాడ్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో దోరగా వేయించుకొని నేనైతే ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అన్నీ తీసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చింతపండు వేసుకునే వాళ్ళు కొంచెం లైట్గా వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేసేయచ్చు అనమాట. నేనైతే చింతపండుని అయితే యాడ్ చేయలేదండి. మీకు కావాల్సిన వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం వేయించుకున్న అదే కళాయి ఉంటుందో ఆ కళాయిలోనే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు కాకరకాయ పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకొని దోరగా వేయించేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం దోరగా వేయించేసుకోవాలి. చక్కగా నీట్గా అదే ప్యాన్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కాకరకాయ ముక్కలు అనేవి చాలా తొందరగా వేగిపోతాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా.
వేయించుకున్న ఈ ఆనియన్స్ అలాగే ఉన్నాయి కదండి, దాంట్లోనే కొంచెం సరిపడా అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపును కారం యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం కారం అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ వేడిగా ఉంటాయి కాబట్టి వేయించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వేడి చల్లారిన తర్వాత ఉంచుకొని దీంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు 3 వేసుకొని చక్కగా మిక్సీ అనేది అయితే పట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా కాకరకాయ ఉల్లికారం అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఒకసారి ఇలా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ముక్కల్ని వేయించేసుకోవాలన్నమాట. చూసారా ఎంత చక్కగా వేగాయో. ఇలా వేయించుకున్న ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వేగాయో కాకరకాయ ముక్కలు. ఈ విధంగా మనకి దోరగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నానో ఆ మిక్సీ పట్టుకున్న ఈ ముద్దంతా కూడా ఇందులో కాకరకాయ పీసెస్లో మొత్తం కూడా స్టఫింగ్ చేసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా ఇలా మనకి పేస్ట్ లాగా అయ్యేంత వరకు కూడా మిక్సీ అనేది పట్టేసుకొని దీంట్లో స్టఫింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. చూడండి చక్కగా ఈ విధంగా పెట్టేసుకోవాలంతా కూడా. అస్సలు తినని పిల్లలు కూడా కాకరకాయని చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కడ కూడా మనకి చేదు అనేది అయితే ఏది ఉండదు. ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిన్న తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాకరకాయ ఉల్లికారం ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మనకి చక్కగా ఇది పప్పుచారులో కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా అయితే ట్రై చేసేయండి. అన్ని ముక్కలలో కూడా ఇలా అంతా కూడా ఈ విధంగా స్టెప్పింగ్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే మనం కాకరకాయలు వేయించుకున్న కళాయి ఉంటుందో ఆ కళాయిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 స్పూన్లు ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఏదైతే మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉంటాయో ఆ ముక్కలన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ముక్కలన్నీ కూడా చక్కగా దీంట్లో వేసేసుకొని బాగా వేగనిచ్చుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఒక 2 మినిట్స్ బాగా ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకున్న తర్వాత మనకి ఈ కాకరకాయ ఉల్లికారం అనేది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. అంతేనండి, కాకరకాయ ఉల్లికారం రెడీ. చాలా టేస్టీగా సూపర్గా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఒక 2-3 మినిట్స్ బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత తీసేసి స్టఫింగ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం బాగా వేగిన తర్వాత ఇలా ముక్కలన్నీ కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి మొత్తం కూడా సర్వ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎంత బాగుందో చూసారా, ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మనకి ఎక్కడ కూడా చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సూపర్గా కూడా ఉంటుంది కాకరకాయ ఉల్లికారం. చూడండి ఎంత టేస్టీగా ఉందో. ఇలా ఒకసారి చూడండి, మొత్తం ఆయిల్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి చాలా చక్కగా ఉడికిపోయిందండి. చాలా మెత్తగా ఎంతో టేస్టీగా ఉందన్నమాట. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.